సో ఇది గింబల్. సో ఇది నాకు విజయవాడ నుంచి మన సందీప్ నరసింహ అయితే నాకు పంపించాడు అనమాట. సో ఈ గింబల్ని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి ఒకసారి. ఓకే, ఇది యాక్చువల్లీ నేను చాలా సైట్స్లో వెతికాను అనమాట. చాలా సైట్స్లో వెతికిన తర్వాత నాకు విజయవాడలోనే కాస్త బెటర్ ప్రైస్ అనిపించింది అమెజాన్ కంటే కూడా. అమెజాన్లో 33,000 సంథింగ్ ఉంది. సో ఇది మనకు విజయవాడలో 30,000కి అయితే వచ్చింది. సో అది కూడా మనం పర్సనల్గా వెళ్ళి చూసుకొని తీసుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. సో అందుకని నేను విజయవాడలో లేను కాబట్టి మన వ్యూవర్ సందీప్ నరసింహని అడిగితే అతను వెళ్ళి చూసి వెరిఫై చేసి సో సీల్డ్ పీస్ అని చెప్తే అప్పుడు నేను తీసుకున్నాను అనమాట. లేదంటే మనం డైరెక్ట్గా వాళ్ళ షాప్ వాళ్ళకి పంపించినా కూడా పంపించేస్తారు. ఇది వచ్చి నేను మూర్తి డిజిటల్స్లో తీసుకున్నాను. సో ఇది మొత్తానికి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. వేరే ఊరికి పంపించాలి అంటే మాత్రం బాక్స్లో నీట్గా కవర్స్ అన్నీ వేసి సో తడవకుండా చాలా జాగ్రత్తగా పెట్టి అయితే పంపించారనమాట. నేను ఈ గింబల్ని ఎందుకు తీసుకున్నా కూడా చెప్తాను మీకు రీజన్ కూడా. సో DJI గింబల్స్లో ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు కావాల్సిన చిన్న గింబల్. ఎందుకంటే నా కెమెరా పోర్టబుల్ కెమెరా చిన్నగా ఉంటుంది. సోనీ ZV-E10 కెమెరా అనమాట. చిన్న కెమెరా అది. దానికి సిగ్మా లెన్స్ ఉంది. లెన్సే కొద్దిగా బరువు ఎక్కువ ఉంటుంది కెమెరా కంటే. సో ఆ లెన్స్ని కెమెరాని ఇది చాలా ఈజీగా హోల్డ్ చేయగలదు. ఎందుకంటే 2 kgs వరకు ఇది హోల్డ్ చేయగలదు అనమాట. ఇది భరించగలదు. అంతకంటే ఎక్కువ మనం వెయిట్ వేయకూడదు. సో 2 kgs కూడా వేయకూడదు, అంతకంటే తక్కువ వేయాలి. 1.5 మ్యాక్సిమం. సో నా కెమెరా మొత్తం కలిపినా కూడా 1.1 కంటే ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో గింబెల్ అయితే ఓపెన్ చేస్తున్నాం. సో గింబెల్ ఓపెన్ చేయగానే ఇలా ఉందన్నమాట. సో దీంతో మనకు మాన్యువల్స్ వచ్చాయి. మామూలుగా అయితే మనం మాన్యువల్స్ చదవం, కానీ గింబెల్ వాడటం ఎలాగో మనకు రాదు కాబట్టి సో మనం అయితే ఇప్పుడు ఆ మాన్యువల్స్ కూడా చూసుకోవాలి. అండ్ వీడియోలు కూడా ఆల్రెడీ నేను కొన్ని చూసి పెట్టా. సో అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. నాకు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఒక ఖాళీ బాక్స్ అయితే వచ్చిందనమాట. మేబీ అది ప్లేస్ హోల్డర్ లాగా ఏమన్నా పెట్టారో ఏమో తెలియదు. సో ఇది గింబల్, ఇది మెయిన్ గింబల్. దీన్ని లాస్ట్లో తీద్దాం. సో గింబెల్ సంబంధించిన ఇంకొక బాక్స్ యాక్సరీ ఇది. సో మేబీ దీంట్లోనే అన్నీ ఉన్నాయి అనుకుంటా. సో స్క్రూస్, ఇది సిస్ ప్లేట్ది స్క్రూస్ అనమాట అవి. సో ఇది వచ్చి మన గింబెల్కి స్టాండ్ కింద ట్రైపాడ్ లాంటిది. సో అదొకటి. సో ఇంకొచ్చి ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి. సో కేబుల్స్ కూడా వచ్చాయి. సో అది వచ్చి C to C కేబుల్. ఇది వచ్చి USB to C కేబుల్. ఎందుకంటే ఇది మన గింబెల్కి ఛార్జ్ పెట్టుకోవడానికి. అది వచ్చి మన కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి. సో అంతే, ఇంకా దీంట్లో ఏం లేవు, అదే ఉంది. సో చాలా స్టడీగా మంచి వెయిట్ తోటి పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఈ స్టాండ్ అయితే. సో బిల్డ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. సో ఇప్పుడు మనం మెయిన్ గింబల్ని ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఒకసారి నేను తీస్తే ఒకసారి ప్రియా తీయాల్సి ఉంటుంది. సో ప్రియా కూడా వెయిట్ మోసే విధంగా ఉండాలి కాబట్టి చిన్న సైజ్ గింబల్ అయితే మనం ఎక్కువసేపు షూట్ చేయడానికి కూడా పనికి వస్తుంది. మనది ఎలాగో చిన్న కెమెరానే కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనే ఉద్దేశంతో అదైతే తీసుకున్నాం అనమాట. సో ఇది మొత్తానికి గింబల్ అనమాట. సో మొత్తం మీద ఇది వచ్చి వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. 800 grams 800 grams కంటే కూడా తక్కువే ఉంటుంది. సో మిగతావన్నీ మోర్ దాన్ 1 kg 1.5 kg అలా ఉంటాయి. సో మన కెమెరానే 1 kg ఉంటుంది. సో ఇంకొక 1 kg మనం మోస్తున్నాం అంటేనే 2 kgs బరువుని మనం ఎక్కువసేపు ఇలా హోల్డ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అట్లాంటిది ఇంకొక 1 kg లేదా అడిషనల్గా ఇంకొక 1.5 kg యాడ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది మనం మోయటానికి. అండ్ ఏదో ఒక 10-15 నిమిషాలు అయితే షూట్ చేయగలం, కానీ ఒక 1 hour షూట్ చేయాలంటే మాత్రం మన చేతులు పడిపోతాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇట్లాంటి చిన్న గింబెల్సే బాగా ఉపయోగపడతాయి. సో పెద్దవి తీసుకున్నా కూడా మనం హోల్డ్ చేయలేం. అండ్ ఇదే గింబెల్లో మనం కెమెరాని పెట్టుకోవచ్చు అండ్ మొబైల్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనం మొబైల్తో తీయాలన్నా కూడా ఈ గింబెల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో గింబెల్లో అయితే ఏమేమి బటన్లు ఉన్నాయి, సో ఏంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇదైతే డిస్ప్లే అనమాట. ఈ 1.4 inch సంథింగ్ డిస్ప్లే ఇది. సో ఈ డిస్ప్లే మొత్తం మన టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇది. సో ఈ డిస్ప్లే తోటి మనం అన్నిటినీ ఫంక్షన్స్ అన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మోడ్ బటను అండ్ ఇది వచ్చి ట్రిగ్గర్ బటను. సో కెమెరాలో బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నా లేదా కేబుల్తో కనెక్ట్ చేసినా కూడా రికార్డ్ చేయాలన్నా, స్టాప్ చేయాలన్నా, వీడియో రికార్డ్ చేయాలన్నా కూడా ఇదే బటన్ అనమాట. అండ్ ఇది వచ్చి మన జాయ్స్టిక్. సో దీన్ని ఇలా అనడం వల్లే గింబెల్ మనకి ఆ కెమెరా మనకి అటు ఇటు మూవ్ అవుతుంది అనమాట గింబెల్ది. సో ఇది వచ్చి అడిషనల్ హ్యాండిల్ యాడ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇవి మౌంటింగ్ పాయింట్స్. సో ఈ అడిషనల్ హ్యాండిల్ యాడ్ చేసుకుని సో ఇంకొక హ్యాండిల్తో, అంటే ఇక్కడ కింద హ్యాండిల్, సైడ్ ఒక హ్యాండిల్తో పట్టుకోవడానికి
వీలుగా ఉండేటట్టు ఎక్కువసేపు వీడియో తీసుకున్నట్టు చేశారనమాట. ఇదైతే గింబెల్ పవర్ ఆన్ బటను అండ్ ఇది వచ్చి గింబెల్ ఛార్జింగ్ బటను. సో ఈ రెండింటి, ఇది పవర్ ఆన్ చేసుకోవడానికి బేసిక్గా మీకు ఐడియా ఉంటుంది, అండ్ ఇది ఛార్జ్ పెట్టుకోవడానికి గింబెల్కి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్క్రాల్ వీల్ కనబడుతుంది కదా, ఈ వీల్ తోటి మనం ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద ఉండేది ట్రిగ్గర్ బటన్. సో వీటిని మనం ఎలా వాడచ్చో నేను కెమెరా వాడిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఈ గింబెల్ వాడటం నాకైతే ప్రస్తుతానికి రాదు. మనమైతే ఈ అన్బాక్సింగ్ చూసేసాం కాబట్టి ఈ గింబెల్ని నేను ఇంకొక 10 రోజులు 15 రోజులు వాడిన తర్వాత దీన్ని ఎలా వాడుతున్నాను, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ మన అన్ని పర్పస్లకి సెట్ అవుతుందా లేదో కూడా చెప్తాను మీకు. నేను ఇప్పుడు తీసుకున్న పర్పస్ అయితే సోనీ ZV-E10 కెమెరా విత్ సిగ్మా 16mm f1.4 లెన్స్ కోసం అయితే తీసుకున్నా. సో లెన్స్ కెమెరా కలిపి 1 kg లోపలే ఉంటాయి ఇవి. సో ఈ గింబెల్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అనమాట దానికి. సో చూద్దాం, నేను ఈ పూర్తిగా వాడిన తర్వాత మీకు పూర్తిగా అప్డేట్ ఇస్తా, ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది, దీన్ని అందరూ కొనుక్కోవచ్చా లేదా, అండ్ నాలాంటి కంటెంట్ క్రియేటర్స్ ఎవరంటే వాళ్ళు కూడా వాడటానికి వీలుగా ఉంటుందా లేదా, ప్రొఫెషనల్స్ కాకపోయినా వాడచ్చా లేదా, మీకు నేను వాడిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ సందీప్ నరసింహకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. నేను అడగగానే వెళ్ళి తన పనిలో ఉన్నా కూడా నా వర్క్ కోసం వెళ్ళి అక్కడ షాప్లో చూసి దాన్ని ప్యాక్ చేసుకుని మళ్ళీ బస్లో, ఆర్టీసీ బస్లో వేసి కొరియర్ చేసి పంపించినందుకు, అండ్ ఇది 1 డేలో నాకు రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహ, and thank you very much for watching guys. See you again with a new video. Bye bye.